కనెక్ట్ ఏపీ పేరుతో 2024 టెక్నికల్ ఎక్స్పో విజయవాడలో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ ఎక్స్పో కొనసాగబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించినటువంటి పరికరాలని కూడా ఈ ఎక్స్పోలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ అనేక స్టాల్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో సిటీ కేబుల్ నెట్వర్క్ సంబంధించినటువంటి ఎండి కృష్ణమోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈ ఎక్స్పోకి సంబంధించి ఏంటి ప్రధాన ఉద్దేశం? ఈ కేబుల్ ఆపరేటర్లకి లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ అడాప్ట్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ ఎగ్జిబిషన్లో ఓటీటీ ప్లేయర్స్, బ్రాడ్బ్యాండ్ ప్లేయర్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఇక్కడ ఎక్స్పోకి వస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్పోలో కేబుల్ ఆపరేటర్ వచ్చి ఇక్కడ సెమినార్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సెమినార్లు అవన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన కొత్త టెక్నాలజీ అన్నీ అడాప్ట్ చేసుకొని ఇప్పుడు రాబోయే ఫ్యూచర్లో ఈ టెక్నాలజీస్ అన్ని అడాప్ట్ చేసి ప్రతి ఇంటికి ఓటీటీ ప్లే కానీ, బ్రాడ్బ్యాండ్ కానీ, హై స్పీడ్ ఇంటర్నెట్ కానీ, స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్ ఇవన్నీ డెవలప్ చేయాలంటే కంపల్సరీ ఇట్లాంటి ఈ కాన్సెప్ట్లన్నీ ఇక్కడ వచ్చి అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు. భవిష్యత్తు కూడా ఇంకా 10-15 ఇయర్స్ పాటు ఇది టెలికాం కంపెనీస్తో పాటు కానీ ఎవరితోనైనా కానీ ఈ యొక్క గుత్తాధిపత్య ధోరణి నుంచి బయటికి రావడానికి సగటు ఆపరేటరు నిలబడటానికి ఈ సదస్సులు అన్నీ ఉపయోగపడతాయి. ప్రధానంగా భారతదేశంలో నెంబర్ 1 నెట్వర్క్గా ఉన్నటువంటి సిటీ కేబుల్ వ్యవస్థ 1995 నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులను ఏ విధంగా అందిపుచ్చుకుంది, దాంతోపాటు వీక్షకులకు ఎలాంటి ప్రసారాలను మనం అందిస్తా ఉన్నాం, కొత్తగా బ్రాడ్బ్యాండ్ సేవలు కూడా మనం అందుబాటులోకి తెచ్చి ఏంటి దానికి సంబంధించి? ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎవల్యూషన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు పూర్వం ఏంటంటే మామూలుగా కానీ బ్రాడ్బ్యాండ్ అయితే క్యాట్ఫై కేబుల్స్ వాడేవాళ్ళం. ఇవాళ ఏమైందంటే మొత్తం ఫైబర్ హోమ్ టు ఫిట్ చేసి ఇంటింటికి ఫైబర్ అనే కాన్సెప్ట్ తీసుకుని దాంతో మూలాన్ని ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతాం. అదర్ సర్వీసెస్లో కూడా మనకు కేబుల్ ఆపరేటర్ ఎంటర్ అవ్వగలుగుతాడు. పూర్వం ఏంటంటే ఒట్టి ట్రెడిషనల్ కేబుల్ టీవీ ఒక్కటే ఇవ్వగలిగేవాడు. ఇవాళ ఎప్పుడైతే ఈ ఫైబర్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ అడాప్ట్ చేసుకుంటున్నారో ఇప్పుడు ఇంటింటికి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్, ఓటీటీ ప్లేను సర్వీసెస్, ఓటీటీ సర్వీసెస్, ఈ స్మార్ట్ హోమ్ కావాల్సిన అన్ని సర్వీసెస్ అన్నీ కేబుల్ టీవీ ఆపరేటర్ అందించగలుగుతాడు. దానివల్ల ఏంటంటే కేబుల్ టీవీ ఆపరేటర్కు సగటు కస్టమర్కి కావాల్సిన అన్ని సర్వీసులు ఒక సింగిల్ ఫైబర్ నుంచే అది ఇంట్లోకి ఇవ్వగలుగుతారు. దానివల్ల ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగుంటుంది, కస్టమర్ ఫీల్ హ్యాపీ. దానివల్ల కేబుల్ టెలికాం కంపెనీలకి మాకు తేడా ఏంటంటే ఇక్కడ కేబుల్ ఆపరేటర్ కాల్ చేస్తే వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో ప్రాబ్లం రెక్టిఫై చేయగలుగుతాడు. అదే వేరే అదర్ టెక్నాలజీ నెట్వర్క్ టెలికాం కంపెనీస్ అయితే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 24 hours to 48 hours కంప్లైంట్ రెక్టిఫై చేయడానికి. సో ఇది అదే ఇక్కడ లోకల్ కేబుల్ ఆపరేటర్ అయితే ఈ యొక్క కంప్లైంట్ అనేది వితిన్ మినిట్స్లో అయిపోద్ది. అట్ ద సేమ్ టైం లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ ఇవ్వగలుగుతారు కాబట్టి బాగుంటుంది కస్టమర్కి కూడా. ప్రధానంగా ఇప్పుడు కేబుల్కు సంబంధించి ఒక పరిశ్రమగా గుర్తించాలన్నటువంటి డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కేబుల్ ఆపరేటర్లు మీరు చెప్పినట్టు ఈ కొత్తగా వచ్చినటువంటి యంత్ర పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్ వర్షన్, అవి చాలా ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి. ప్రభుత్వం పరంగా ఎలాంటి రాయితీలు ఇస్తే బాగుంటుంది? ఒక ఇండస్ట్రీగా దీన్ని గుర్తించాలని మీరు? యాక్చువల్లీ ఇండస్ట్రీగా గుర్తించాలని ఒక డిమాండ్ పూర్వం నుంచి ఉంది. బట్ అది ఇంతవరకు అది సాకారం అవ్వలేదు. బట్ అట్ ద సేమ్ టైం రైట్ ఆఫ్ వే అని చెప్పి ఎప్పటి నుంచి రైట్ ఆఫ్ వే, పోల్ ట్యాక్స్ అయితే ఇట్లాంటివన్నీ ఇస్తే ఏంటంటే కేబుల్ టీవీ ఆపరేటర్కి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ తక్కువ రేట్లు ఇవ్వగలుగుతారు, ఇంకా న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోగలుగుతారు, ఇంకా బాగా సర్వీస్ బాగా వెళ్తారు. బట్ ఏంటంటే బ్రాడ్బ్యాండ్ పాలసీ, నేషనల్ బ్రాడ్బ్యాండ్ పాలసీలు ఉన్నాయి కానీ అన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, రైట్ ఆఫ్ వే ఇంప్లిమెంట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం పోల్ ట్యాక్స్ తీసేస్తాం ప్రభుత్వాలు మారినప్పుడల్లా చెప్తాను. బట్ ఇంతవరకు కూడా అయితే ఎలక్ట్రిసిటీ పోల్ ట్యాక్స్ తీసామని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయితే చేయలే. ఇట్లాంటివన్నీ చేస్తే ఏంటంటే కేబుల్ టీవీ ఆపరేటర్ మీద బడ్డెన్ తగ్గుద్ది, లేటెస్ట్ టెక్నాలజీ కానీ, లేటెస్ట్ సర్వీసెస్ కానీ ఇవన్నీ అతి తక్కువ రేట్లో అందించడానికి కుదురుతుంది. బట్ వీటన్నిటి అవ్వలేదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లంగా ఉంది.
మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ఎక్స్పోలో ప్రధానంగా సిటీ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిటీ కేబుల్ నెట్వర్క్ సంబంధించి అనేక బ్రాడ్బ్యాండ్ సేవలు కావచ్చు, డిజిటల్ సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ అందుబాటులో ఉంచినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని సిటీ కేబుల్ ఎండి కృష్ణమోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ కేబుల్ వ్యవస్థను ఒక ఇండస్ట్రీగా గుర్తించాలి ప్రభుత్వం. గుర్తించి రాబోయే రోజుల్లో కేబుల్ ఆపరేటర్లు కావచ్చు, ఆ ఇండస్ట్రీ మీద బతుకుతున్న వాళ్ళందరికీ కూడా కొంత రాయితీలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మొత్తాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.